ఇప్పుడైతే ఇంకో కాలర్తో మాట్లాడేద్దాం. హలో, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఎవరో చెప్పండి. నేనే చెప్తా చెప్పండి. ఎక్కడో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ నుంచి లక్ష్మీ కుమార్ గారు అనే ఒక ఆవిడ మాకు ఫోన్ చేస్తారు. ఆవిడ అంటారు కదా, ఆవిడే ఈవిడ. ఎందుకు ఫోన్ చేయలేదు? నిన్నెందుకు ఫోన్ చేయలేదు? కొంచెం బిజీగా ఉన్నాను, రిలేటివ్స్ అది వచ్చారు. ఓకే ఓకే. ఇప్పుడు ఎందుకు చేశానంటే, ఇప్పుడు కూడా చెయ్యకపోదును. ఎందుకు చేశానంటే మా బాబు బర్త్డే వాళ్ళ విషెస్ చెప్తారని చేశా. మీరు మమ్మల్ని ఎంత హర్ట్ చేస్తున్నారు తెలుసా లక్ష్మీ కుమారి గారు. మరి ఈ రోజు కూడా చెయ్యకపోయేదాన్ని సంథింగ్ అలా చెప్పారు కదా. అది ఎంత పని ఉన్నా, ఎంత బిజీగా ఉన్నా మరి మా బాబుకు నేను విషెస్ చెప్పుకోవాలి కదా. అంతేలేండి, మీ బాబుని ఎంత ఇష్టపడుతున్నారు, మమ్మల్ని అంత ఇష్టపడట్లేదని అర్థమైపోయింది. ఓకే ఫైన్, నో ప్రాబ్లం. చెప్పండి ఇద్దరం దెబ్బలాడుకుందామా? ఐఎమ్ రెడీ. చూడండి ఏడుస్తున్నా, మీకు కాండ్రు అదంతే. లిటరల్లీ నేను ఏడ్చుకుంటూ లైవ్ లో కళ్ళు తుడుచుకుంటున్నా. కళ్ళు తుడుచుకుంటున్నారా? అంటే ఇది షార్ట్. మీ మీద మిమ్మల్ని నేను వెతికి పట్టుకున్నా. మీ మీద నాకు చాలా ఇష్టం, అభిమానం. అలా ఏముండదు. ఈ రోజు షార్ట్ వీడియో వస్తుంది కదా, చూడండి. నేను నిజంగా నేర్చేనా లేదు. నేను రాత్రి కూడా న్యూస్ చూసా, తెలుసా? మీకు తెలుసా నేను రాత్రి న్యూస్ చూసానని? ఎలా తెలిసిందండి? మీరు ఎక్కడో వెస్ట్ గోదావరిలో ఉన్నారు, ఒంగోలు వచ్చేయండి, మా పక్కింట్లోనే ఖాళీ ఉంది, ఉండిపోదురు. రవికిరణ్ అవును. ఈరోజు బర్త్డే జరుపుకున్నటువంటి రవికిరణ్ కి మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఎప్పుడు సంతోషంగా, ఎప్పుడు ఇలాగే సంతోషంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా మా డి ఛానల్ తరపు నుంచి, అలాగే మీ అమ్మగారి తరపు నుంచి, ఎక్స్పెషల్లీ నా తరపు నుంచి కూడా విషెస్ తెలియజేసేస్తున్నాం. చిన్న పొడుపు కదా. ఓకే, నిన్నంతా అసలు ఇదే. ఒక్క నిమిషం లక్ష్మీ కుమారి గారు, నిన్నంతా ఇదే మిస్ అయింది తెలుసా. ఈ జోష్ లేదు మాకు. మీరు కాల్ చేయలేదనేమో రమాదేవి గారు, సరోజిని గారు, హైదరాబాద్ నుంచి రాజలక్ష్మి గారు ఎవ్వరు ఫోన్ చేయలేదు. ఏంటి మీరందరూ ఒక మాట అనుకొని చేయలేదా మీ ఫ్రెండ్స్ అందరూ? అవును, నేను ఇప్పుడు వద్దు అంటే మిగతా వాళ్ళంతా మానేస్తారు. అడ్డప్పావి, ఎంత పెద్ద స్కామ్ చేశారు సార్ మా ప్రోగ్రామ్ మీద మీరు. మెర్సీ గారు చెప్పండి. మేమంతా అనుకున్నామంటే ఇక్కడ మనం వీళ్ళకి కాల్ చేయొద్దు అని ఒక ముక్క అనుకున్నామంటే అందరం మానేస్తాం. అవును, అదే అండి. దానికి గల పెద్ద కారణం ఏంటి? ఎంతైనా సరే ఒక ఏమంటారు, అందరు స్కెచ్ చేసుకొని మా ప్రోగ్రామ్ కాల్ చేయట్లేదు కదా. మేము అనుకోలేదు, అందరు ఎవరికి వాళ్ళే బిజీగా ఉండాలా, చేయకపోవచ్చు. కానీ నేను ప్రసన్న గారిని అడిగా, ఇప్పుడు మీకు ఎప్పుడో కాదు, ఇప్పుడు మేము 7:30కి మాట్లాడుకున్నాము. ఇప్పుడే ప్రసన్న నేను. ఓకే. అయితే అలా స్ట్రైక్ ఏం కాదు, కానీ మామూలుగా కొంచెం అందరికి బిజీ ఉండడం వల్ల చేయలేదు అంతే తప్ప మీ మీద, మీ ఛానల్ మీద మాకు ఎందుకంటే మేము వెతికి పట్టుకున్నా. నిజంగా చెప్పనా, నేను అసలు ముందర పట్టుకున్న దాన్ని నేనే, మీ ఛానల్ ని నమ్మినా నమ్మకపోయినా. అవునండి, అందరూ అప్పుడు. తర్వాత నేను ప్రసన్న గారికి, రమాదేవి గారికి, రాజలక్ష్మి గారికి చెప్పింది నేనే. అవునండి, వాళ్ళు కూడా చెప్పారు, మా ఫ్రెండ్ నంబర్ ఇచ్చింది అని చెప్పి స్టార్టింగ్ లో వాళ్ళందరూ కూడా చెప్పారు. అందరికి వీళ్ళందరినీ చెయ్యమన్నది నేనే, చేస్తున్నది అంతా నేను చెప్పాకే వీళ్ళంతా మొదలు పెట్టారు. అందుకే మీతోనే మొదలైంది, మీరు ఆపమన్నారు కాబట్టి వాళ్ళు ఫోన్ చేయట్లేదు. ఓకే, క్లియర్. ఆపమనలేదు, నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల. కానీ ఇవాళ నేను రాత్రి అనుకున్నా రేపు పొద్దున్న విషయం చెప్పమని చేద్దామని. అలా ఎప్పుడు అనుకోకుండా మీ ఛానల్ అంటే. నిన్న లిటరలీ నేను హ్యాపీ, ఎంతసేపు డిస్కషన్ చేసుకున్నాము. ఏంటి రాజలక్ష్మి గారు ఫోన్ చేయలేదు, సారీ లక్ష్మీ కుమారి గారు ఎందుకు ఫోన్ చేయలేదు, ఏమైంది నీకు, ఇంతకుముందు బిఫోర్ డే కాల్ ఏమైనా చేశారంటే చేశారు, పొడుపు కదా ఏదో అడిగారు, నిన్ను కూడా అడగమన్నారు అని చెప్పారు. మొన్న పొద్దున చేశా. మరి నేను వచ్చినప్పుడు ఎందుకు చేయలేదు? నేను వస్తానని తెలిసే చేయలేదు కదా మీరు. నేను ముందర చేసిన కాలక్ష్మి వాళ్ళు ఎవరు వచ్చారో అని అడుగుతానుగా. లేదులేండి, ఈరోజు లిటరల్లీ మీరు నన్ను హర్ట్ చేస్తున్నారు, అదైతే క్లియర్.
అండ్ మీతో గొడవ పడదామని నేను కూడా మెంటల్లీ ప్రిపేర్ అయి ఉన్నా, ఇది క్లియర్. ఓకే, సో ఈరోజు ఏంటండి స్పెషల్స్? ఓకే ఉంటానండి. పొడుపు కదా చెప్తా. ఓకే ఓకే చెప్పండి. చెప్పింది అది పాపుతూ ఉంటుంది కానీ పాము కాదు. ఓకే చెప్పండి. అదే పొడుపు కదా. అదే పొడుపు కదా. నీళ్ళు, అదే రివర్ కాదు. క్లూ ఏమైనా ఉందా? అంటే పాకుతూ ఉంటుంది కానీ పాము కాదు. పాకుతూ ఉంటుంది కానీ పాము కాదు. నేను అందరిని అడుగుతానండి ఈ క్వశ్చన్ని. ఓకే రేపు మళ్ళీ చేస్తా. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ అండ్ ఎంజాయ్ వన్స్ అగైన్. హ్యాపీ బర్త్డే అండి రవికిరణ్ గారు. రవికిరణ్ గారు బాయ్ 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 బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.